కాశ్మీర్ మీద ఆ మధ్యన పాకిస్తాన్ వెళ్ళి కారు కోతలు కూసినటువంటి పోలాండ్ ఉప ప్రధానికి జైశంకర్ ఘాటుగా షాక్ ఇచ్చారు. తాజాగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఢిల్లీలో పోలాండ్ ఉప ప్రధానితో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధాల మీద చర్చలు జరిపారు. ఈయనే లాస్ట్ ఇయర్ అక్టోబర్లో పాక్ పర్యటనలో వెళ్ళిన సమయంలో పోలాండ్ విదేశాంగ మంత్రి జమ్మూ కాశ్మీర్ మీద చేసిన సూచనల మీద జైశంకర్ చురకలు అంటించారు. ఉగ్రవాదాన్ని భారత్ ఎప్పుడూ వ్యతిరేకిస్తూ ఉంటుంది. భారత్తో స్నేహాన్ని కోరుకునే దేశాలు కూడా ఉగ్రవాదం మీద మెతక వైఖరి వేడాలని సూచించారు. ఉగ్రవాదులు ఎప్పటికైనా ప్రపంచ దేశాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. సరిహద్దు ఉగ్రవాదం వల్ల భారత్ ఎన్ని సమస్యలు ఎదుర్కొంటుందో రాడోస్లావ్కి తెలుసు అంటూ జైశంకర్ చెప్పుకొచ్చారు. దాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోలే కానీ సరిహద్దుల్లో ఉగ్రవాదానికి ఆజ్యం పోయకూడదంటూ చురకలు వేశారు. ప్రపంచ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రత్యేకంగా భారత్ను మాత్రమే లక్ష్యం చేసుకోవడం అన్యాయం అన్నారు. భారత్లో పోలాండ్ ద్వైపాక్షిక సంబంధాల మీద మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాలు స్థిరంగా ముందుకు సాగుతున్నాయని, అయినా వాటిని కాపాడుకోవడం నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సి ఉందని చెప్పి చెప్పారు. దీంతో రాడోస్లో సికోర్స్కి స్పందిస్తూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్తో కలిసి పనిచేస్తాం, పోలాండ్ కూడా ఉగ్ర సమస్యను ఎదుర్కొంటోందని చెప్పుకొచ్చారు. లాస్ట్ ఇయర్ పోలాండ్ విదేశాంగ మంత్రి చేసినటువంటి వ్యాఖ్యలకి జైశంకర్ ఇచ్చిన చురకలతో కొంత మార్పు వచ్చిందన్నమాట.